విశాఖ సాగర్ తీరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకి ముస్తాబైంది. 38 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నటువంటి ఈ యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేసేందుకు నెల రోజుగా మొత్తం ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడాను ఇక్కడ రేయింబళ్ళు శ్రమించారు. ప్రస్తుతం ఆ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించుకొచ్చినటువంటి మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇది ఒక ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లాగా ఉంది. దీన్ని ఏ విధంగా సక్సెస్ చేసేందుకు ఎంతమంది రేయింబళ్ళు శ్రమించారు? 21వ తేదీ ఉదయం అంటే రేపే ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరుగుతుంది. దానికి భారత ప్రధాని గారు హాజరవుతున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల అధికారులకి మినిస్టర్లందరికీ డ్యూటీస్ ఇవ్వటం జరిగింది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఆల్మోస్ట్ 99% వర్క్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఉదయం ఈ ప్రోగ్రాం 6:30కి స్టార్ట్ అవుతుంది. అయితే ఒక 5-6 జిల్లాల నుంచి యాక్చువల్గా ఇక్కడికి రావటానికి వాళ్ళందరూ ఉత్సాహం చూపించారు. అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సుమారు 10,000 ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్ళందరూ కూడా మార్నింగ్ బయలుదేరి 5:30 కల్లా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రోగ్రాము 6:30కి స్టార్ట్ అయ్యి ఈ యోగా కార్యక్రమంలో దాదాపు 5 లక్షలు తగ్గకుండా పాల్గొంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకోమంటే దాదాపు 8 లక్షల పైన అప్లై చేశారు. అందువల్ల 5 లక్షలు తగ్గకుండా ఇది ఒక గిన్నిస్ బుక్ రికార్డు కాబోతుంది. ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేమందరం వర్క్ చేయటం ఈ ఏర్పాట్లని పూర్తి చేస్తాం. చూస్తే కనుక ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. కానీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. 175 దేశాల నుండి విదేశీ అతిథులు కూడా ఇందులో భాగస్వామ్యం. ఖచ్చితంగానండి. అంటే యాక్చువల్గా ఇది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలి, అన్ని రికార్డులు తిరగదేయాలి అనే విధంగా 5 లక్షల మంది పాల్గొనేటట్టుగా ఒకే స్టేజ్లో ఉండేటట్టుగా ఇక్కడ 26 కిలోమీటర్ల లెంత్లో కంటిన్యూస్ ఉండేటట్టుగా బీచ్ పక్కన ఉండేటట్టు ఏర్పాటు చేశారు. ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ గిన్నిస్ రికార్డ్ని అచీవ్ చేస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే 5 లక్షలకు మించి హాజరయ్యే అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆవేదన కూడా నిర్వాహకులు నెలకొంది. చుట్టుపక్కల వారు కూడా ఈ ఏర్పాట్లు చూసి ఎట్టి పరిస్థితుల్లో ఆ యోగాలో పాల్గొనాలనేటువంటి ఉత్సుకత మాత్రం ఏవైనా కూడా అసౌకర్యాలకి ఏమైనా కారణం కాకపోతుంది. యాక్చువల్గా మా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ యాక్చువల్గా వాళ్ళందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలి, ఇది మన రాష్ట్రానికి సంబంధించింది, దేశ ప్రధాని వస్తున్నారని యాక్చువల్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే అన్నీ కూడా కంపార్ట్మెంట్ల సిస్టమ్ అంటే కంపార్ట్మెంట్ పెట్టి సచివాలయంతో మ్యాప్ చేసాము. అక్కడి నుంచి ఏర్పాట్లు కూడా ఎన్ని కంపార్ట్మెంట్లకి ఎంతమంది పడతారో అంతవరకే చేసాం. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతుంది. సాగర్ తీరమంతా జలసంద్రం కానుంది అన్నటువంటి ముందస్తు నేపథ్యంలో త్రివిధ దళాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, సెంట్రల్ ఏజెన్సీ కూడా ఇక్కడ ఆల్రెడీగా రెక్కి నిర్వహించింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సక్సెస్ఫుల్గా సాగే అవకాశం ఖచ్చితంగానండి. పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు వ్యవస్థ మొత్తం దాని మీద కంటిన్యూస్ వర్క్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్చువల్గా స్మూత్గా జరిగేటట్టుగా బస్సులు వచ్చేదానికి 1 వే పెట్టుకున్నారు. యాక్చువల్గా పోయేదానికి కూడా అంటే ఇప్పుడు ఈ బీచ్ రోడ్లో 2 పక్కలు ఉంటే ఒక పక్క యోగా చేస్తారు, ఇంకో పక్క బస్సులు రావటం పోవటం, పార్కింగ్ ప్లేస్లు, ఎవరు ఏ బస్సు ఎక్కడ నిలపాలి ఎక్కడ వాళ్ళు దించాలి కూడా మైన్యూట్గా ఇచ్చారు ఈసారి. అంటే C1, C2, C3, C4 అని ఏదైతే 326 కంపార్ట్మెంట్లు ఉన్నాయో ఎవరు ఏ కంపార్ట్మెంట్లో దిగాలి ఏ బస్సు అనే మైన్యూట్గా ఇచ్చాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సంక్షేమ అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ తరుణంలో కొంతమంది కావాలనే ఈ కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తున్నారు. వారికి మీకు ఏం సమాధానం? అంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే మానసికంగా శారీరకంగా వాళ్ళు కష్టపడగలరు. వాళ్ళు కష్టపడినప్పుడే వాళ్ళ ఆదాయం వస్తుంది. అంటే వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మతిస్థిమితం లేదా? అంతేనండి. వాళ్ళ ఆదాయం వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం వస్తుంది. రాష్ట్ర ఆదాయం వచ్చినప్పుడు సంక్షేమాలు అభివృద్ధి చేయగలవు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లాంగ్ విజన్ ఆలోచిస్తారు. కానీ ఈ కామెంట్లు చేసేవాడికి లాంగ్ విజన్ ఉండదు. ఏదో ఆ క్షణానికి ఆ మినిట్కి ఏం మాట్లాడాలి మాట్లాడతారు. ఇదంతా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా శ్రీమంతుడైనా పేదవాడైనా. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి
ఆరోగ్యానికి హై ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నాం. చూస్తే కనుక ఆరోగ్య మహాభాగ్యం అన్నటువంటి పదాలకు మాత్రం అద్దం పట్టే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 11వ ఏదైతే యోగా అంతర్జాతీయ దినోత్సవానికి మాత్రం వేదిక కానుంది. దీనికి సంబంధించి 5 లక్షల మంది మాత్రమే అనుకున్న నేపథ్యంలో ఆన్లైన్లో 8 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వారందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సెంట్రల్ ఏదైతే దీనికి సంబంధించిన సిబ్బంది కూడా రెక్కి నిర్వహించి ఇప్పటికే భద్రతా చర్యలు కూడా పర్యవేక్షించారు. నెల రోజుల పాటు రేయింబవళ్ళు శ్రమించినటువంటి అధికార యంత్రాంగం కృషి ఫలించే క్షణాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఉత్తరాంధ్ర పాటు దేశ నలుమూలలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి 175 దేశాలకు సంబంధించిన అతిథులు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రం ఈరోజు ప్రపంచానికే ఒక ఐకాన్గా కాపోతుంది. అది ఆంధ్రప్రదేశ్లో వేదిక కావడం, ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని హాజరు కావడం, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చరిత్ర పుటల్లో నిలిచేందుకు దోహదపడే విధంగా ఏర్పాట్లయ్యాయి. రేపు జరగబోయే ఈ యోగా దినోత్సవం మాత్రం నా భూతో నా భవిష్యత్తుగా నిలవబోతుందని మంత్రి నారాయణ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం, RTV విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.